దేవునికి స్తోత్రాలు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము మరి కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాము. ఈరోజు అంశము మన మీద సాక్ష్యం. మన మీద సాక్ష్యము అనేది మరి ఎలా మన మీద సాక్ష్యము అనేది మనము కొన్ని మాటలు చూద్దాం. కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనములో మనము చదువుదాము త్వరితముగా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనమును ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలు. ఇక్కడ దేవుడాట తన కనుదృష్టి చేత ఆయన వారిని కన్నులారా చూస్తున్నట్టు. అంటే మనము ఏ విధంగా ఉంటున్నాం? ఆయన ఎక్కడున్నాడు? తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. పరిశుద్ధాలయం అంటే ప్రతి ఆదివారము మనము కూడా దైవ సన్నిధి అనేది కంపల్సరీ మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కనుదృష్టి చేత మనల్ని పరిశీలన కూడా చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడే మనల్ని స్వయాన చూస్తున్నాడు. ఇక మనము సామెతలు 15వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. చూడండి, మన హృదయ మాట దేవునికి మన కొరకు ఎవరు ఎక్కించి చెప్పకుండా దేవుడు డైరెక్ట్ మన హృదయాన్ని చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. నరుల హృదయము మరి తేటగా ఆయన కనబడుతున్నాడట. అందుకే దేవుడు అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. అంటే మనం హృదయం నిండిన దాన్ని బట్టి మన క్రియలు మనం చేస్తూ ఉంటాం కనుక మరి మన హృదయం ఎలా ఉన్నది? ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ టైం ఏదైతే సండే రోజు ఉంటుందో అప్పుడు కూడా మనము దేవుని సన్నిధిని పాటిస్తున్నామా? ఆ రోజు పాటించిన ఆసక్తితో మనం మాట్లాడుతున్నామని మన హృదయం దేవుడైనా అంటే మనకు ఆలోచన ఉంటుంది ఎక్కడ? హృదయంలోనే ఉడతా ఉంటుంది. హల్లెలూయా. ఇక ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 561 పేజీ నంబరు. 10వ అధ్యాయము 20వ వచనం. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవు. చూడండి, మన మీద సాక్ష్యం అట. మన మీద దేవుడు ఆకాశ పక్షులను కూడా సాక్షిగా పెట్టిండట. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అప్పట్లో కొన్ని పిచ్చకలనంటే ఇంటికి వచ్చేటి, ఊరవిష్కలంటే వచ్చేటి. ఈ వాక్యం తెలిసినాక అనుకునేది ఈ ఊరవిష్కలు ఎందుకు వస్తానే మనం అనుకున్నాం. కానీ ఆ ఊరవిష్కలు ఎందుకు వచ్చినట్టే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన నడవడిక అనేది మన జీవితాన్ని అవి ఏం చేస్తాయట? మనము జీవిస్తున్న మన నడవడికని తీసుకుపోయి దేవునికి చెప్తాయట. దేవునికి స్తోత్రం. కనుక మన మీద సాక్షిగా మరి దేవుడు మరి ఆకాశ పక్షులు కూడా వింటున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనము ఇంకొకటి కూడా ఉన్నది మన మీద సాక్షి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయ 4వ అధ్యాయము 26వ వచనం. 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించుదాం. ద్వితీయోపదేశ కాండము. ఇది చాలా మీరు ఈ యోర్దాను దాటి పరచకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. మనం తప్పించుకుంటామా? భూమి ఆకాశాలను కూడా దేవుడు మన మీద సాక్షులుగా పెట్టిండట. దేవునికి స్తోత్రాలు. చూడండి ఎంత ఘోరమైన విషయం అంటే భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను అంటున్నాడు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు,
మనకు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూద్దాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూసావా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నా పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే ఆకాశం చెప్తాట, భూమి కూడా చెప్తాట మనకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ ప్రకారము జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏం చేసిండట? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఇక్కడ ఒక మాట ఉన్నది, ప్రసంగి 3వ అధ్యాయం 20వ వచనంలో, సమస్తము ఒక్క స్థలంలోకే పోవును. అది సమస్తం ఒక్క స్థలంలోకే పోవును. సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవు. అది దేవునికి స్తోత్రం. ఇక్కడ సమస్తము అంటే మన శరీరము, తర్వాత ఈ రకరకాల జంతువులన్నీ కూడా ఇవంతా మట్టి నుంచి పుట్టినయే. అయితే నరుల ఆత్మ మాత్రం ఎక్కడ పోవాలట? పరలోకానికి పోవాలట. దేవునికి స్తోత్రాలు. మరి పరలోకానికి పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన దోషములు కుమారుల మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఈ కుమారుల మీద దోషములు పోవాలంటే ఏం చేయాలి? ఈ యేసు రక్తములో ఈ పుట్టిన పిల్లలు కడగబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒకసారి ఆ మాటను గమనించుదాము. ఇది చాలా మరి ముఖ్యమైన విషయాలు ఈరోజు. ఇక్కడ 18వ అధ్యాయంలో చూద్దాము. ఒక చక్కని విషయం ఉన్నది. 4వ వచనం నుంచి, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. చాలు. చేయవాడెవడో వాడే మరణము నొందును. అది పాపము చేసేవాడు ఏమైపోతాడట? మరణము నొందుతాడట. ఇక్కడ 19వ వచనంలో, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను లేదని చెప్పుకోవచ్చు. కుమారుడు నీతి న్యాయం అనుసరించి నా కట్టను అనుసరించి గైకొనును గనుక అతడు ఆవశ్యకంగా బ్రతుకును. పాపము చేయవాడే మరణము నొందును. తండ్రి యొక్క దోషశిక్ష కుమారుడు మోయుట లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు చేసిన దోషం అనేది మన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తల్లిదండ్రులు చేసిన దోషం మన మీద ఉన్నది కనుక ఈ మట్టి నుంచి వచ్చిన మనం మళ్ళీ ఎక్కడికి పోతామాట? మట్టిలోనికి శరీరం పోతుంది, కానీ ఆత్మ ఎక్కడ పోవాలి? ఆత్మ ఎక్కడ పోవాలి? పరలోకం పోవాలి. మరి పరలోకం పోతానంటే ఎక్కడ పోతుంది? పాతాళం పోతుంది. మరి ఇప్పుడు మనం మన మనసును మార్చుకొని యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందడం, బాప్తిసం తీసుకొని, ఇక్కడ మనము ఒక మాట ఉంటుంది. ఏం మాట అనేది? మనము యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 9వ వచనములో, నిజమైన వెలుగు ఉండను, అది లోకంలోనికి వచ్చును. మొదటి యోహాను 1:9. మన పాపములు, మొదటి యోహాను వార్త పత్రిక, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల అతడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలంటే, మన తల్లిదండ్రులు చేసిన పాపాలు మన మీద ఉన్నాయి కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసు ప్రభువారు తన రక్తంతో మనల్ని కడుగుతాడు. ఇక్కడ మొదటి యోహాను 5వ అధ్యాయం 7వ వచనంలో, లేకుంటే 6వ వచనం చూద్దాము. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రం కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును. అంటే ఎప్పుడైతే మనం నీళ్ళలో ముంచబడతామో ఆయన రక్తంతో మనం కడగబడ్డట్టు దాని లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆ నీళ్ళలో ముంచబడిన తర్వాత, రక్తం కడగబడిన తర్వాత ఏమైపోతుంది? మన పాపములైనా క్షమిస్తాడు, మనల్ని పవిత్రగా చేస్తాడు.
దేవునికి స్తోత్ర. అందుకే మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉన్నది. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, పేజీ నంబరు 765. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా ఆలకించుడు. ఈ మంచిగానండి. సకల జనులారా ఆలకించుడి. భూమి ఆ నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఆ ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. అది లాస్ట్ కత్తే దేవుడు కూడా మన కొరకు సాక్ష్యం అట. ఏం సాక్ష్యం చెప్తాడు? మనము ఈ తల్లిదండ్రుల దోషాలు ఇంకా మన మీద ఉండి, మనం ఇంకా మన పాపాలు ఒప్పుకోకుండా మనం ఇంకా ఉన్నట్లయితే ఆకాశము ఫస్ట్ సాక్ష్యం ఇస్తుంది, పక్షులు కూడా పోయి చెప్తాయి. ఇక అది చెప్పింది ఇది చెప్పింది నిజమా కాదని దేవుడు కూడా ఆకాశంలోకి వెళ్ళి తొంగి చూస్తాడట. చూసినప్పుడు ఆయన కన్ఫామ్ అవుతుంది, ఆ రైట్ ఇది నిజమే. ఇంకొకటి కూడా సాక్ష్యం ఉన్నది. చివరికి చెప్పిన ముగిస్తాను. మలాకి 3:16 మనకు అందరు తెలిసిన మాట. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించువారు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అంటున్నాడు. 10వ వచనంలో అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయన సేవించిన వారెవరో మీరే తిరిగి కనుకొందురాట. దేవునికి స్తోత్రాలు. అంటే ఎవరో మన కొరకు చెడు సాక్ష్యం చెప్పుడు కాదు, కానీ ఆ గ్రంథమే మన కొరకు, ఆ గ్రంథం ఇప్పినప్పుడు మనం ఎసొంటలం అనేది ఆ గ్రంథమే మన కొరకు చెప్తుందట. కనుక తల్లిదండ్రులు చేసిన దోషాలు మన మీద ఇంకా ఉన్నాయి కనుక మనము మరి ఏం చేయాలట? మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన కొరకు ఆకాశ పక్షులు దేవునికి సాక్ష్యం ఇస్తున్నాయి. రెండోది ఏంటిది? ఆకాశం కూడా మన మీద సాక్ష్యం ఇస్తున్నది. ఈ రెండింటి సాక్ష్యం చూస్తున్నాడు దేవుడు. మరి ఇప్పటికైనా అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇంకా తల్లిదండ్రుల మార్గాలు ఉన్నారా? వీళ్ళు పాపాలు ఒప్పుకొని ఇళ్ళతోటి రక్తంధర కడగబడ్డరా? ఇది జరగనట్లయితే నేను మీ మీద తప్పును సాక్ష్యము మోపుతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన మీద దేవుడు సాక్ష్యము మరి ఆ దేవుడు ఇచ్చినట్లయితే ఎవరు కూడా తప్పించలేరు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ఇప్పుడే మనం భూమి మీద ఉన్నప్పుడే ఒక రోజు ఏమైందంటే ఒక వ్యక్తి ఒక ఆట ఆడుతున్నారట. ఒక ఆటలో గెలిస్తే ప్రైజు, ఓడిపోతే నీకు బహుమానం లేదని చెప్పేసారట. గెలిచిన వాళ్ళేమో కుడి పక్క పెట్టారట, ఓడిపోయిన వాళ్ళు ఇడ పక్క పెట్టారట. అయితే ఏం జరిగిందంటే ఒక ఆయన ఆట ఆడుతూ ఓడిపోయినట్ట, ఆయన ఎడపక్క పెట్టిరట. ఎడపక్క పెడితే ఆయన మస్తు ఎడతాడట. అరే ఎందుకు వేస్తున్నావు బ్రదర్, ఇది ఆటే కదంటే లేదు వాక్యం కూడా అట్నే ఉన్నది. గెలిచిన వాళ్ళేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా నా కుడివైపునకు రండి అంటున్నాడు. శపించబడిన వాళ్ళారా ఎడవైపునకు రండి అంటున్నాడు. కనుక ఇప్పుడు నేను ఓడిపోయినా, నిజంగా నేను అక్కడ ఓడిపోతే ఎట్లా అని చెప్పేసి బాగా ఏడిచిండట. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము కూడా మనసును మార్చుకోవాలి, మన యొక్క హృదయమును మార్చుకోవాలి. ఎందుకంటే మన హృదయం ఎట్లుందంటే దేవునికి మరి తేట కనబడుతుందట. మనం ఎంత హృదయం ఏది దాచిపెట్టుకునే దేవునికి అయితే కనబడుతుందట. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక.